అందరికీ నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 14వ తేదీన మనం డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయనను బాబాసాహెబ్ అని ప్రేమగా పిలుస్తాం. భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్త, ఆర్థికవేత్త, న్యాయవాది, ఇలా ఎన్నో పాత్రల్లో ఆయన మన దేశానికి అమూల్యమైన సేవ చేశారు. డాక్టర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మహౌల్లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. అప్పటి కాలంలో దళితులపై జరిగే అన్యాయాలు, అంటరానితనం, కుల వ్యవస్థ ఇవన్నీ ఆయన జీవితాన్ని చాలా కఠినమైనదిగా చేశాయి. స్కూల్లో కూడా వారిని ప్రత్యేకంగా కూర్చోబెట్టేవారు, నీళ్లు తాగనిచ్చేవారు కాదు. కానీ ఆయన మేధావి, కష్టపడి చదువుకున్నారు. అమెరికా, ఇంగ్లాండ్లో ఉన్నత విద్య అభ్యసించి డాక్టరేట్ పొందారు. ఆయన జీవితం ఒక సందేశం. ఎంత కష్టాలు వచ్చినా విద్యతో ఎదగవచ్చు అని చెప్పి నమ్మిన వ్యక్తి. ఆయన ప్రధానంగా పోరాడింది సమానత్వం కోసం. అంటరానితనంను రూపుమాపడానికి ఎన్నో ఉద్యమాలు చేశారు. మహద్ సత్యాగ్రహం, నాసిక్ కాలరాం, దేవాలయ ప్రవేశం ఇవన్నీ ఆయన సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాలు. విద్య, సంఘటితం, ఆందోళన, ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్ అన్నది ఆయన మంత్రం. స్త్రీల సమాన హక్కులు, కార్మికుల హక్కులు, దళితుల ఉద్ధరణ ఇవన్నీ ఆయన లక్ష్యాలు. మన భారత రాజ్యాంగం ఆయన నాయకత్వంలోనే రూపొందింది. ఆ రాజ్యాంగంలో సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే మూల సూత్రాలు ఉన్నాయి. భారతదేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులుండాలి అని ఆయన నమ్మారు. ఆయన చెప్పినట్టు మనస్సును పెంపొందించుకోవడమే మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం. కల్టివేషన్ ఆఫ్ మైండ్ షుడ్ బి ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఈ జయంతి సందర్భంగా మనం ఆయన ఆశయాలను గుర్తు చేసుకోవాలి. కులాలు, మతాలు, లింగాలు అనే తేడాలు లేకుండా అందరూ సమానంగా జీవించాలి. విద్యను ప్రోత్సహించాలి. అణగారిన వర్గాల ఉద్ధరణకు కృషి చేయాలి. యువతగా మనం ఆయన మార్గంలో నడవాలి. విద్యావంతులమై సమాజానికి మంచి చేయాలి. చివరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా మనం నిజమైన స్వాతంత్ర భారతాన్ని నిర్మించవచ్చు. జై భీమ్, జై భారత్.